రైతుల దగ్గర రాసిచ్చాం, మొత్తం రాసుకున్నారు. రాసుకున్న మొత్తం రావాలి కదా. మీరు ఏవైతే డేటా మాకు పంపించిందో ఎంఆర్ఓ ఆఫీసుల్లోనే ఎంట్రీ అయింది. మీకు కావాలి అంటే మీరు ఏవైతే ఆన్సర్ రాసిందో అవన్నీ ఈ ఫామ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంఆర్ఓ ఆఫీసులో. గ్రామంలో గత సంవత్సరం క్రితము ప్రజాపాలనను పెట్టేసి గ్రామంలో ప్రజల చేత అందరి చేత అప్లికేషన్ ఫారాలు తీసుకున్నారు. వాటి యొక్క వివరాలు తెలియలేదు, ఇప్పటివరకు తెలియజేయలేదు. మరియు మొన్న కుటుంబ సర్వే కూడా చేశారు ఇంటింటికి. ఆ సర్వేలో కూడా రేషన్ కార్డులు, వివిధ పథకాల గురించి కూడా అప్లికేషన్ తీసుకున్నారు. వాటి వివరాలు కూడా ఈరోజు గ్రామ పంచాయతీ పరిధిలో పొందుపరచలేదు. కానీ నేడు వాటి వివరాలు తెలియజేయకుండా ఒక 95 మాత్రమే రేషన్ కార్డుల వివరాలు ఇచ్చేసరికి గ్రామంలో ఉన్నటువంటి మిగతా లబ్ధిదారులు చాలా ఆందోళన పడుతూ ఉన్నారు. దీని విషయమై అధికారులు చర్య తీసుకొని వారి అందరికీ అందే ఇటువంటి రేషన్ కార్డులే కాదు హౌసింగ్ కూడా వచ్చే విధంగా కూడా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. గ్రామంలో రేషన్ కార్డుల అలాట్మెంట్ విషయంలో 95 అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది సర్వే కోసము. కానీ వాస్తవంగా గతంలో ప్రజాపాలన మరియు ఇంటింటి గ్రామ సర్వేలో భాగంగా సుమారు పాలమక్ల గ్రామంలో 500 మందికి రేషన్ కార్డులు అర్హులుగా ఉన్నట్టు గుర్తించారు. కానీ ఇప్పుడు ఆ 500 తీసేసి ఒక 95 మందినే గుర్తించినారు. దీనికి కేవలం అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అధికారులు, మా మండలంలో మాకు ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ గారు సరిగా సర్వే చేయక వారు ఇష్టానుసారం సర్వే చేసి వారు ఇంటింటికి తిరగకుండా ఇష్టానుసారం సర్వే చేసి నిజమైన అర్హులకు రేషన్ కార్డు రాకుండా ఇవాళ చేసినారు. దయచేసి ప్రభుత్వము వెంటనే తగిన చర్యలు తీసుకొని పాలమాకుల గ్రామంలో ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. మేడం స్కూల్ టీచర్లు చేసింది సమగ్ర సర్వే కాదు, బీసీ గణన చేసిన సర్వే. రేషన్ కార్డులు కాదు, రేషన్ కార్డులు కాదు, బీసీ గణన. అది బీసీ గణన సర్వే, అది రేషన్ కార్డులు కాదు. బీసీ గణన మెన్షన్ చేయలేదు మనకు. దేని నంబర్ అది? సేపు సర్వే అనే పెట్టిరారు. ఏది తెలియదు మేడం మాకు. కులగణన దాని మీద నీ ఫార్మాట్ మీద ఉన్నది కులగణన అని. వాళ్ళు ఏం బట్టి సర్వే చేసారో మాకు చూపియండి. మరి సర్వే చేసారు కదా, ఇంటింటి కుటుంబ సర్వే అని చేసారు. బీసీ గణనే అది కుటుంబ సర్వే అదే చేసారు మేడం. మీ దగ్గర ఏది ఉంటే అదే కరెక్ట్. వాళ్ళ రేషన్ కార్డు వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్తున్నారు. జీరో పెట్టిన ఉన్నాయి, రేషన్ కార్డు ఎలిజిబుల్ ఎంతమంది ఉన్నారో మేడం. ఒక బ్లాక్ వైజ్ ఇన్ని ఉన్నాయి. ఆ బ్లాక్ లో ఎన్ని అనేది మనకు పుట్టిన తెలుస్తుంది కదా మేడం. సమగ్ర సర్వేలో 380 రేషన్ కార్డు ఎలిజిబుల్ ఉన్న పేర్లు సమగ్ర సర్వేలో 380 పోతే 95 వచ్చినాయి. తప్పు కదా అట్లా. మీరు ఏవైతే డాటా నాకు పంపించిరో ఆ డాటా ఆన్లైన్ కాకపోతే నన్ను అడగండి. ఇప్పుడు సమగ్ర సర్వేలా పలు రకాలటువంటి అభివృద్ధి పనుల గురించి రాసుకున్నారు. హౌసింగ్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇంకా ఇతర ఏదో అవన్నీ డాటా అనేది మీకు దగ్గర ఉంటాయి ఎంట్రీ చేసినప్పుడు. ఆ డాటా మీరు గ్రామ పంచాయతీ వేయాలి కదా, వేయలేదు. రోజువారీగా ఎన్ని అప్లికేషన్లు ఆన్లైన్ చేసినా మీకు డాటా ఉండదా? అంటే మరి చేయకపోతే కూడా ఇచ్చిపెడతావా? ఉన్నప్పుడు మీరు ఆ డాటా తీసుకుని మీరు ఏ గ్రామ పంచాయతీ ఇప్పుడు మీరు అప్లికేషన్ ఇచ్చిండు, మీరు ఆన్లైన్ ఇంటర్ అయితే కాలేదు మీరు ఆన్లైన్ లో బరాబర్ ఎంట్రీ చేసి మాకు చూపించినట్టున్నాడు. మేము వాడుతాము, మేము అవసరం కరెక్ట్ దగ్గర పోదాము, లేకపోతే దగ్గర పోదాము, ఇంకా ఆలోచన చేస్తున్నాము. మీరు మాకు ఎక్కడ చూపించలేదు, మాకు ఎందుకు చూపించలేదు? ఇప్పుడు అడిగితే మాట్లాడుతున్నారు అడగాలి, తెలుసుకోవా? మీ బాధ్యత కదా, మీ బాధ్యత కదా. సర్పంచ్ లేరు, స్పెషల్ ఆఫీసర్ మీరే కదా బాధ్యత మొత్తం. ఎవరెవరకు ఎంతమందికో ఇచ్చారు, వాళ్ళు వీళ్ళు అన్ని పని చేస్తా ఉన్నారు. మరి కరెక్ట్ చేసినా లేదా, ఇంటి పోయి అది తెలుసుకున్నారా లేదా అని చెప్పి నువ్వు ఆడ తీసుకోవా?
తీసుకొని ఇంటి చేపియావా? ఇంటి చేపించి తీసుకొచ్చి ఇది నువ్వు ఇంటి చేసి తీసుకొచ్చి గ్రామసభ పెట్టి ఇగో మొత్తం మీరు 399 మంది ఉన్నారు లబ్ధిదారులు. ఇక వాళ్ళందరికీ డాటా ఎంట్రీ చేసాము. ఇది రేపు ఎల్లుండో ప్రభుత్వం పంపుతున్నాం. అది వచ్చిన తర్వాత ఎప్పుడు వస్తే అప్పుడు పెడతామని చెప్పి ఒక్క గ్రామసభ ఎందుకు పెట్టలేదు? కాదన్నా, ఇప్పుడు డాటా అనేది ఇంటింటికి పోయి ఎవరింటికి పోయి వాళ్ళ దగ్గర నుంచి డాటా రాసుకున్నదే కదా. మేము రాసుకున్నది మీరు ఆన్లైన్ లో ఎంట్రీ చేసినా లేదా? ఆన్లైన్ ఎంట్రీ చేసినా లేదా? చేసుకున్న డీటెయిల్స్ ఎందుకే లేదు, చేయకపోవచ్చు. అక్కడ మీరు ఆన్లైన్ చేసినప్పుడు ఈ పత్రాలు తీసుకుపోయి అక్కడ టేబుల్ మీద పెట్టాక వాళ్ళు చేయకపోవచ్చు. జీరో పెట్టారు పరిస్థితి ఏంది? ఎవరు బాగున్నారు? అర్థం కాదు. సర్వే అలా వాళ్ళు రాంగ్ చేశారు. మండల ఆఫీస్ లోనే అడగండి. మరి మెల్లగా మాట్లాడు. రాగా ఉంటుందన్న 10 సంవత్సరాల పెళ్ళి నా కొడుకు పెళ్ళికి ఎదిగిండు. లిస్ట్ రాదంటే ఎట్లా వేరే వాళ్ళు